స్టార్ హాస్పిటల్ సుఖీభావ్కు తిరిగి స్వాగతం. ఎత్తుపళ్ళు ఎగుడు దిగుడు దంతాల విషయంలో ఒకప్పుడైతే క్లిప్పులు పెట్టుకోవడం మినహా చేయడానికి ఏమీ ఉండేది కాదు. అయితే నేటి ఆధునిక దంత వైద్యంలో ఎత్తుపళ్లను సరిచేయడానికి ఎగుడు దిగుడు దంతాలకు చికిత్స చేయడానికి ఇవాళ ఎన్నో చక్కటి చికిత్సా పద్ధతులు మనకు అందుబాటులోనికి వచ్చాయి. కొంతమంది డాక్టర్లైతే కేవలం ఒక్క రోజులోనే ఎత్తుపళ్లను సరిచేస్తామని ప్రకటనలు కూడా ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎత్తుపళ్లను ఎగుడు దిగుడు దంతాలను సరిచేసే చికిత్సల గురించి పూర్తి వివరాల్ని ఇప్పుడు డాక్టర్ని అడిగి తెలుసుకుందాం. ఎత్తుపళ్ళు ఎందుకు వస్తాయి? సాధారణంగా ఎత్తు వంకర పళ్ళు హెరిడిటరీ వంశపారంపర్యంగా వస్తూ ఉంటాయి. ఇది కాకుండా ఏమన్నా పిల్లలకి హ్యాబిట్స్ ఉన్నట్టు అయితే హ్యాబిట్స్ లైక్ ఒకవేళ నైట్ గ్రైండింగ్ ఆఫ్ ద టీత్ ఉన్నా, లేకపోతే టంగ్ థ్రస్టింగ్ హ్యాబిట్ అంటే నాలుకతోటి పళ్ళని ముందుకు నెట్టేయటం వల్ల కానీ, లేదా థమ్ సక్కింగ్ నోట్లో వేలేసుకుని డ్యూరింగ్ డెవలప్మెంట్ సక్ చేస్తూ ఉంటే కానీ కూడా రావచ్చు. ఇది కాకుండా ఒకవేళ ఏమన్నా డ్యూరింగ్ ఎరప్షన్ అప్పుడు ఏమన్నా దెబ్బ తగిలినప్పుడు ఆ పళ్ళ పొజిషన్ కూడా చేంజ్ అయ్యి ఎత్తు వంకర పళ్ళు రావచ్చు. అట్లా రకరకాలుగా ఉంటాయి. కొన్నిసార్లు జా సైజు పెద్దగా ఉండి పళ్ళ సైజు చిన్నగుండి కూడా కొన్నిసార్లు స్పేసింగ్ రావచ్చు. కొన్నిసార్లు జా సైజ్ చిన్నగా ఉండి పళ్ళ సైజు పెద్దగా ఉంటే టీత్కి ప్లేస్ లేక క్రౌడింగ్ ఉండొచ్చు. తర్వాత కొన్ని పాల పళ్ళు డిలేడ్గా ఊడిపోతూ ఉంటాయి. అప్పుడు పర్మనెంట్ పళ్ళు రావాల్సిన ప్లేస్లో రాకుండా కొంచెం పైకి కిందకి వస్తుంటాయి. దానివల్ల కూడా ఎత్తు వంకర పళ్ళు రావచ్చు. కొన్నిసార్లు కొన్ని పర్మనెంట్ ఎత్తు రావాల్సిన ప్లేస్లో లేకుండా కొంచెం పైకి ఉండి ఇబ్బంది పెడతా ఉంటాయి. సో అవి నార్మల్ అక్లూజన్ రో రావడానికి చాలా టైం బట్టి దానివల్ల వంకర పళ్ళు కూడా ఉండొచ్చు. ఎత్తుపళ్ళు ఎన్ని రకాలుగా ఉంటాయి? కొన్నిసార్లు పై దవడ బాగా పెరిగి అది ఎత్తుగా అనిపించవచ్చు. కొన్నిసార్లు కింద దవడ ముందుకు వచ్చి ఎత్తుగా అనిపించవచ్చు. కొన్నిసార్లు పై దవడ లోనకుండి కింద దవడ బయటికి రావచ్చు, లేదా కింద దవడ లోనకుండి పై దవడ బయటికి రావచ్చు. సో ఇది దవడకు సంబంధించింది. ఇది కాకుండా కొంతమందికి పళ్ళు చాలా ఎత్తుగా బయటకు ప్రొట్రూడ్ అయి ఉంటాయి, అది టీత్కి సంబంధించింది. సో ఇప్పుడు ఈ ఎత్తు పళ్ళే కాకుండా కొంతమందికి పళ్ళు రొటేట్ అయి ఉంటాయి, అది ఉండవలసిన ప్లేస్లో కన్నా టర్న్ అయి తిరిగి ఉంటాయి అన్నమాట. దాన్ని వంకర పళ్ళు అని అంటాము. ఇట్లా కాకుండా కొంతమందికి పళ్ళు ఒకదాని మీద ఒకటి ఎక్కి ఉంటాయి, అవి క్రౌడెడ్ టీత్ అంటాము. లేదా ఒక పళ్ళ మధ్యలో గ్యాప్, అన్ని టీత్ మధ్యలో కూడా గ్యాప్స్ లాగా ఉంటాయి, అది స్పేసింగ్ అంటాము. లేదా కొంతమందికి ముందు రెండు పళ్ళ మధ్యలోనే స్పేస్ ఉంటుంది, దాన్ని మిడ్ లైన్ డయాస్టమా అంటాము. లేదా కొంతమందికి పై పళ్ళు వెళ్ళి టోటల్గా కింద పళ్ళకి టచ్ అయిపోయి కింద పళ్ళు కనపడకుండా ఉంటాయి, అట్లా అది ఒక రకమైన ప్రాబ్లం. లేదా కొంతమంది కింద పళ్ళు వచ్చేసి పై పళ్ళ పైన కవర్ అయిపోయి ఉంటాయి, అదొక రకమైన ప్రాబ్లం. ఎత్తుపళ్లకు ఎప్పుడు చికిత్స మొదలు పెట్టాలి? మామూలుగా పిల్లల్లో 8 to 9 years వరకు మనం వాళ్ళని అబ్జర్వ్ చేయాలి. వాళ్ళకి కొంతమందికి క్రౌడెడ్, కొంతమందికి ఎత్తు స్పేసెస్ అట్లా ఉంటాయి. ఆ స్టేజ్ని మనం అగ్లీ డక్లింగ్ స్టేజ్ అంటాము. సో 9 ఏళ్ల తర్వాత పర్మనెంట్ టీత్ అన్నీ వచ్చినాక కనుక ఎత్తుగా ఉంటే కనుక అప్పుడు మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. అలా కాకుండా 8 ఏళ్లకి ఒకవేళ మనకి దగ్గరికి పేషెంట్లు వస్తే దాన్ని మనం చూసుకుని వాళ్ళకి ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయా అని ముందే ప్రెడిక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ వచ్చే వాటిని కూడా కొన్ని మనం ప్రివెంట్ చేయొచ్చు. కొంతమందికి కింద జా కానీ పై జా కానీ గ్రో అవుతూ ఉన్నప్పుడు వాళ్ళు 8 yearsకి మన దగ్గరికి వస్తే దానికి తగ్గ అప్లయన్సెస్ ఇచ్చి మనం ఆ గ్రోత్ని కొంతవరకు స్టాప్ చేయొచ్చు. అట్లా కాకుండా క్రౌడింగ్ కనుక మనం ముందే కనుక పిల్లల్ని 8 to 9 years చూస్తే ప్రివెంటివ్ ఆర్థోడాంటిక్స్ అని చేసి వాళ్ళకి ఫ్యూచర్లో వచ్చే ప్రాబ్లమ్ని కొంతవరకు తగ్గించవచ్చు. తర్వాత కరెక్టివ్ ఆర్థోడాంటిక్స్ ఒకవేళ అంతా ఫామ్ అయిపోయి గ్రోత్ తర్వాత కనుక మన దగ్గరకు ఉన్నట్టయితే 12 years తర్వాత మనం కరెక్షన్ ఆఫ్ ద టీత్ స్టార్ట్ చేయాలి. ఎందుకు 12 ఏళ్ళ తర్వాత స్టార్ట్ చేయాలంటే అన్ని పర్మనెంట్ టీత్ ఎరప్ట్ అయి ఉంటే కనుక మనం చేసిన దానికి ఉపయోగం ఉంటుంది. ఎత్తుపళ్లను ఒక్క రోజుల్లో సరి చేయొచ్చా? మామూలుగా ఎత్తు ఉట్టి పళ్ళల్లో అయితే కనుక మనం ఆర్థోడాంటిక్ అప్లయన్సెస్ వేసి పళ్ళపైన క్లిప్పులు అటువంటి వేసి వాటిని వెనక్కి తీసుకెళ్ళొచ్చు. ఆ స్పేసెస్ ఉన్నా, ఎత్తుపళ్ళు ఉన్నా, రౌండ్ క్రికెట్ టీత్ ఉన్నా మనం చేయొచ్చు. అట్లా కాకుండా అబ్నార్మల్ దవడ పైన మ్యాక్సిల్లా కానీ కింద మ్యాండిబుల్ కానీ అబ్నార్మల్గా గ్రోత్ కనుక లేదా అండర్ డెవలప్డ్ కనుక ఉంటే దాన్ని మనం ఆర్థోగ్నాటిక్ సర్జరీ ద్వారా చేయొచ్చు. సో ఇది పేషెంట్ కండిషన్ బట్టి చేయొచ్చు. జస్ట్ పళ్ళు ఎత్తుగా ఉన్నంత మాత్రం సర్జరీ చేయటం అనేది మిస్కాన్సెప్షన్.
ఒక రోజులో ట్రీట్మెంట్, ఒక రోజులో సర్జరీ, ఎత్తుపళ్ళు కరెక్ట్ చేయటం అనేది కూడా చాలా తప్పు. అది దవడ కండిషన్ బట్టి, దవడ గ్రోత్ బట్టి మనం ఒక రోజులో చేయాలా లేదా క్లిప్ వేసి సరి చేయాలా అనేది ఆలోచించాలి. సర్జరీ అందరికీ అడ్వైజబుల్ కాదు. అది అడ్వైజబుల్ అయ్యింది అంటే కింద దవడ ప్రాబ్లం కూడా ఉన్నట్టయితేనే సర్జరీ చేస్తాం. ఎత్తుపళ్లకు చికిత్స మూలంగా సమస్యలు ఏమైనా ఎదురవుతాయా? ఇది యాక్చువల్గా కరెక్షన్ ఆఫ్ టీత్ 1 year, 1.5 year అట్లా పడుతుంది. దానిలో సైడ్ ఎఫెక్ట్స్ అనేది క్లియర్గా ఏమి ఉండవు. ఒకవేళ సైడ్ ఎఫెక్ట్స్ అని పేషెంట్ కంప్లైంట్ చేస్తే మనం అది క్లియర్గా అబ్జర్వ్ చేయాలి. ఫస్ట్ ఏంటంటే పేషెంట్ కంప్లైంట్ చేసేది నొప్పి గురించి. సో క్లిప్ అనేది పేషెంట్ పళ్ళ మీద వేస్తే కొంచెం పెయిన్ అనేది ఉండొచ్చు. పెయిన్ అనేది పేషెంట్కి వేరీ అవుతూ ఉంటుంది. తర్వాత బ్లీడింగ్ గమ్స్ అవన్నీ కూడా కంప్లైంట్ చేస్తారు. అది నోట్లో క్లిప్ వల్ల వాళ్ళు బ్రషింగ్ చేసుకోవటం ఇబ్బంది అయి చేసుకోకపోతే బ్లీడింగ్ ఉంటుంది, కానీ మంచి ప్రాపర్ హైజీన్ మెయింటైన్ చేస్తే దానివల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు. తర్వాత క్యావిటీస్ కనుక ఏమన్నా ఉంటే ముందే ఫిల్ చేసేసి క్లిప్లో వేస్తాం కాబట్టి క్యావిటీస్ వచ్చే ప్రాబ్లం కూడా ఏమీ ఉండదు. సో ఈ క్లిప్ వల్ల గమనించదగ్గ సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. చికిత్స తర్వాత దంతాలు మళ్లీ ఎత్తుగా వస్తాయా? చికిత్స తీసుకున్నాక యాక్టివ్ ట్రీట్మెంట్ అయినాక ప్యాసివ్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. సో అది కనుక పేషెంట్ తీసుకోకపోతే మళ్ళీ నార్మల్ స్టేజ్కి వచ్చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. సో 1 year ట్రీట్మెంట్ అయినాక ఒకసారి దానికి రిటెన్షన్ అని ఇస్తాము. ఆ రిటెన్షన్ కనుక పేషెంట్ ఉపయోగించకపోతే మళ్ళీ రిలాప్స్ వస్తుంది. రిటెన్షన్ అనేది 3 నెలల నుంచి 6 నెలల వరకు పెట్టుకుని ఉండాలి. ఒకవేళ రిటెన్షన్ పేషెంట్ కనుక ఇబ్బందిగా ఉండి తీసుకోకపోతే మళ్ళీ సాధారణంగా ఫస్ట్ ఏ స్టేజ్లో ఉన్నాడో ఆ స్టేజ్కే వచ్చేస్తారు. అందమైన ముఖానికి అడ్డంకులుగా నిలిచే ఎత్తైన పళ్లను, ఎగుడు దిగుడు దంతాలను ఆధునిక దంత వైద్య చికిత్సల సాయంతో ఎలా సరిచేస్తారో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం.